చావలేదా? స్పృహత పడిపోయిందా? చచ్చిపోయిందనుకున్నానే. చందు, చేయండి చందు, ఏమైంది? ఏం చేస్తున్నావు? అదే పడుకున్నాను. డోర్ ఎందుకు తీసావు? నేను తీయలేదు. అది డోర్ తీయలేదా? ఏంటి ఏంటి నీ దగ్గర పెట్రోల్ వాసన వస్తుంది? పెట్రోల్ మీద పోసుకున్నావా? అంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్నావా? ఏం చందు, ఏం నువ్వు చేసేది? ఇప్పుడు నీకేమైందని? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అయ్యో, అది నేను చెప్పేది విను. నేనే సూసైడ్ చేసుకోవాలనుకోలేదు. లేకపోతే పెట్రోల్ ఏంటి? ఎవరు నన్ను చంపబోయారా? అది ఏంటి, నిన్ను చంపబోయారా? అవునాది. ఎవరో వచ్చి నేను నిద్రపోయింది చూసి తిండి తీసుకుని నా ముఖం మీద పెట్టి నొక్కి పెట్టారు. నేను కొట్టుకుని స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తిరిగి చూస్తే ఎక్కడో చెట్ల దగ్గర పడున్నాను. నా మీద పెట్రోల్ పోస్తుంది. చాలా భయం వేసింది. అది పరిగెత్తుకుంటూ వచ్చేసాను. అది చందు, నేను చెప్పానా నీకేదో జరుగుతుందని? ఎవరో నీ మీద పగబట్టారు, నిన్ను చంపాలని చూస్తున్నారు. అందుకే నేను ఇక్కడే పడుకుంటానంటే వద్దు వద్దని నువ్వే ఏదో ఊహించుకున్నావు. అవన్నీ తర్వాత. అసలు ఎవరు చేస్తుంటారు? నాకెలా తెలుస్తుంది చందు? రాయ్, ఎవరు రాడు? ఎవడ్రా నా పెళ్ళ మీద పెట్రోల్ పోస్తారా? రాయ్, ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటుంటారు? వాళ్ళని చూడాల్సింది, నరికి పోగులు పెట్టేవాడిని. రా చందు, పద లోపలికి. చందు, నిజం చెప్పు, ఆ రోజు నేను కిడ్నాప్ చేసింది ఎవరు? అదే ఇప్పుడు ఎందుకు? అది ప్లీజ్ చందు, ఏ క్షణంలో నీకేమవుతుందని టెన్షన్తో చేస్తున్నాను. అరే, నిన్న కిడ్నాప్ చేశారు, ఈ రోజు ఏకంగా చంపబోయారు. భర్తగా నాకు ఎలా ఉంటుందో చెప్పు చందు. ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసింది మీ అక్క. అవునా?
యశోదరే నన్ను కిడ్నాప్ చేసింది. అంటే ఈ రోజు నేను చంపబోయింది కూడా మా అక్కే అంటావా? అదే చచ్చా, ఆవిడ చంపదు. కేవలం నిన్ను సాధించాలని మాత్రం అనుకుంటుంది. లేదా అది ఆ రోజు కూడా యశోదర నన్ను చంపాలని చూసింది. సమయానికి పూజ వచ్చి నన్ను కాపాడింది. అదే పూజ కాపాడడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. తను నన్ను కాపాడింది. అంతేకాదు, యశోదర నన్ను కిడ్నాప్ చేసినట్టు ఎవరికి చెప్పదని నా దగ్గర మాట తీసుకుంది. ఇందులో ఏదో ప్లాన్ ఉంది. ఏ ప్లాన్ ఉంటే ఏంటి అది? ఈ బాధలన్నీ నాకేం కొత్త కాదుగా. నీకు కొత్త కాకపోవచ్చు. నీకేమైనా అయితే నా పరిస్థితి లేదు చందు. చిన్ని రోజులు తన కేవలం నేను చిత్రహింస మాత్రమే పెడుతుంది అనుకున్నాను. ఇప్పుడు యాక్గా చంపాలని చూస్తుంది. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ క్షణం కూడా నేను చంపపోయింది ఆ యశోదర మనిషి. ఇక లాభం లేదు. ఎక్కడి నుంచైనా మనం జాగ్రత్తగా ఉండాలి. చందు, నీకేం భయం లేదు. నీకు నేనున్నాను. నీకేం కాదు. నిన్ను నేను కాపాడుకుంటాను. నిన్నెవరు ఏమీ చేయలేరు. వెళ్ళి ఫ్రెష్ అయి పడుకో. చిదిగో చూడు, నేను ఇక్కడే నీ కళ్ళ ముందే కాపలా కుక్కలా పడుకుంటాను. నీ ప్రాణాన్ని నా ప్రాణం అడ్డేసైనా సరే దీన్ని నేను కాపాడుకుంటాను. భయపడించద్దు, బాధపడదు. వెళ్ళి పడుకో. పద. ఏంటే నిన్ను ఏ రకంగా చంపాలనుకున్నా ఏదో రకంగా బతికిపోతున్నావు. చంపాలి, చంపేస్తానే. ఏదో రకంగా నీ పేడ విరగడ చేసుకుంటాను. పూజ ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చెయ్యాలా వద్దా? పాపం అక్క విషయంలో చాలా హెల్ప్ చేసిందిగా, మాట్లాడితే తప్పేంటి? పూజ చెప్పు. మేనకా, నేను నిన్ను ఇప్పుడే చూశాను. కార్లో వెళ్తున్నావుగా, అందుకే ఫోన్ చేశా. ఓ అలాగా. ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేను పనుండి బయటకు వచ్చాను పూజ. ఏంటి విశేషాలు? ఏం లేదు మేనకా, క్యాజువల్గా మాట్లాడాలనిపించింది. ఇంటికి రావచ్చు కదా. రావద్దని కొట్టావుగా. వదిలే పూజ, అప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. సరే, నేను ఇప్పుడు నీకు దగ్గరలోనే ఉన్నాను. ఈ టెంపుల్లో కలుద్దామా? ఏం టెంపుల్? నువ్వు ఇప్పుడే ఆ టెంపుల్ దాటేసి వెళ్ళావు, అదే శివాలయం. ఓ అదా, సరే ఇప్పుడే వస్తున్నాను. సరే వచ్చే.
రాము, కారు వెనక్కి తిప్పి శివాలయం దగ్గరికి వెళ్ళు. అట్నే బుజ్జమ్మా. నువ్వు నన్ను నమ్మావే, నాకు ఇది చాలు నిన్ను క్యాష్ చేసుకోవటానికి. పూజ, నీ కాలు బాగైంది. అయింది మేనక. ఏ ఇంకా ఎన్ని రోజులైనా అలా కర్ర తినడమంటావు? చచా, అలా అని కాదు పూజ. మేనక, ఆ విషయాలన్నీ వదిలే. నన్ను నువ్వు అర్థం చేసుకుంటావు కాబట్టి డైరెక్ట్గా విషయానికి వస్తున్నా. కార్తీక్ ఏమన్నాడు? పెళ్లి ఒప్పుకున్నాడా? ఇంకా ఏం అనలేదు పూజ. అదేంటి? అవును పూజ, తన అభిప్రాయం ఇంకా చెప్పలేదు. అంటే నీ మీద తనకి ఇష్టం లేదా? అలా అని కాదు, నాతో ఫ్రెండ్లీగా ఉంటాడు, కానీ పెళ్లి విషయంలో మాత్రం ఏం చెప్పట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదేమో? లేదు పూజ, అంకుల్కి కూడా చాలా ఇష్టం. తనే నాతో చెప్పారు. మరి ఇంకేంటి? కార్తీక్ ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, మొన్నొక రోజు ఏదో మాట్లాడాలని పిలిచాడు, కానీ మాట్లాడలేకపోయాడు. ఇంకేం మాట్లాడాలనుకుంటాడు? నా గురించే కావచ్చు. ఏంటి పూజ ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేనక, కార్తీక్ మాట్లాడాలి అన్నాడన్నావు కదా, నాకేదో ఆలోచన వచ్చింది. ఏంటా ఆలోచన? మనమేమో పెళ్లి ప్రపోజల్ పెట్టాం, వాళ్ళ ఇంట్లో కూడా ఓకే అన్నారు అంటున్నావు. తనకి నువ్వంటే ఇష్టమే, అయినా దాటేస్తున్నాడు. అంటే తనకి గతం ఏమన్నా ఉందా అని. గతం అంటే? గతం అంటే ఏముంది మేనక, నువ్వంటే చదువులో బిజీగా ఉండి కార్తీక్ పరిచయం అయ్యే వరకు నీకు ఏ ఆలోచనలు రాలేదు. కానీ కార్తీక్ అలా కాదుగా, ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటున్నాడు. ఏమైనా ఆలోచనలు పుట్టొచ్చు కదా. ఇప్పటికే ఎవరినైనా ప్రేమించుండొచ్చుగా. ఏంటి మేనక, అలాంటి వాళ్ళెవరైనా ఉన్నారంటావా? చచ్చా, అలాంటిదే ఉండదు. ఉంటే నిర్మోహమాటంగా చెప్పేవాడు. అంటే ఉన్నారంటే ప్రస్తుతం ఉన్నారని కాదు, గతంలో ఉండుంటారేమో అని. ఎందుకు అలా ఆలోచించాలి? ఎందుకు ఆలోచించకూడదు మేనక? ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా ఉంటున్నారు చెప్పు? టీనేజ్ వచ్చిందో లేదో అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ అని, అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ అని మెయింటైన్ చేస్తున్నారు. అది కామన్ అయిపోయింది. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఏదో ఓ ప్రాబ్లం వచ్చి భగ్న ప్రేమికులుగా ఉండిపోతారు. మర్చిపోయే వాళ్ళు మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటారు. కార్తీక్ మర్చిపోయే పొజిషన్లో లేడేమో, అందుకని అటు గతాన్ని మర్చిపోలేక ఇటు నీకు దగ్గరవ్వలేక ఇబ్బంది పడుతున్నాడేమో అనిపిస్తోంది. మేనక, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి పూజ? ఒకవేళ కార్తీక్ గతం ఉందనుకో, నువ్వు కార్తీక్ని పెళ్లి చేసుకుంటావా? గతంలో కార్తీక్ ఎవరినైనా ప్రేమించుండి ఆమె కార్తీక్ని కాదని వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందనుకో, నువ్వు ఆ విషయాన్ని పట్టించుకుంటావా? పట్టించుకోను. అవును పూజ, నేను దేన్నైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తాను. నువ్వే అన్నావుగా, ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరో ఒకరు ఉంటారని. ఏమో, కార్తీకే ఉన్నారేమో. అయినా అది గతం, అది ఇప్పుడెందుకు? కార్తీక్ మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు. అలాంటప్పుడు కార్తీక్ గతాన్ని తవ్వి చూడాల్సిన అవసరం నాకు లేదు. అది గుర్తు చేసి తనని బాధపెట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు. శభాష్, నువ్వన్నది చాలా కరెక్ట్ మేనక. అనవసరంగా అతని గతాన్ని తవ్వి అతన్ని బాధ పెట్టి మనం బాధపడడం కన్నా అసలు గతాన్ని తెలుసుకోకుండా ఫ్రెష్ గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. మేనక, నీతో మాట్లాడుతుంటే నాకు ఆలోచన వస్తోంది. ఏంటి పూజ అది? ఎందుకైనా మంచిది నువ్వు కార్తీక్ని కలిసి నీ ఫీలింగ్స్ చెప్పేస్తే. అంటే? ఏం లేదు మేనక, కార్తీక్ నిజంగానే ఇలాంటి గతం ఏమైనా ఉండి ఆలోచిస్తున్నాడేమో.
అందుకే దాంతో నాకు పని లేదు అని నువ్వే ముందుగా చెప్పావనుకో తను ఫ్రీ అయిపోతాడుగా. అవును పూజ, నాకు అలాగే అనిపిస్తుంది. ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నంత మాత్రాన వాటిని పట్టుకుని వేళ్లాడుతూ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎందుకు చెప్పు? అతని గతం గురించి నాకు అనవసరం, నేనేమీ అడగను. అతను చెప్తానన్నా వినను. మరి ఇంకా వెయిట్ చేయడం ఎందుకు? కార్తిక్ ని ఇప్పుడే కలిసి నీ ఒపీనియన్ చెప్పేసే. అవును పూజ, ఇప్పుడే కార్తీక్ ఫోన్ చేస్తాను. నువ్వు మామూలు ఫాస్ట్ కాదే. ఏదో రకంగా అతడు నీకు సొంతమైతే చాలన్నట్లున్నావు. అందుకే గతం అవసరం లేదంటున్నావు. అమెరికాలో తిరిగొచ్చావుగా, అలానే ఉంటుంది. అనుభవిస్తే తెలుస్తుంది. చెప్పు మేనక. కార్తీక్, నీతో మాట్లాడాలి. సరే మేనక, ఎక్కడ కలుద్దాం? ఎక్కడో ఎందుకు, మా ఇంటికొచ్చే రాదు? సరే, ఇప్పుడే వస్తున్నాను. ఓకే కార్తీక్, నీకోసమే వెయిట్ చేస్తుంటాను. ఓకే. ఏమంటున్నాడు మేనక? ఇప్పుడే మా ఇంటికి వస్తానన్నాడు పూజ. గుడ్, అయితే తొందరగా వెళ్ళు. అతను వచ్చేలోపు నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా. ఓకే పూజ, నేనుంటాను. బాయ్. అబ్బా, లేడీ పిల్లలాగా ఏం గంతులేస్తూ వెళ్తున్నావే. నీకు నా మొగుడే కావాల్సి వచ్చిందా? నీకు గతం అవసరం లేదా? వాడి గతం ఎవరో కాదే, నేనే. నన్నే నువ్వు అవసరం లేదు అనుకుంటున్నావు. పిచ్చిదానా. హాయ్ కార్తీక్. హాయ్ మేనక. కూర్చో. చెప్పు కార్తీక్, కాఫీ, టీ ఏం తీసుకుంటావు? ఏం వద్దు మేనక. ఆంటీ లేరా? లేదు కార్తీక్, ఏదో పనుందని బయటికెళ్ళింది. ఓహో. ఏంటి కార్తీక్, మొన్న రెస్టారెంట్లో ఏదో చెప్పబోయా? అవును మేనక, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అందుకే మొన్న రమ్మన్నాను. ఏ విషయాలు? పెళ్లి గురించేనా? పెళ్లి గురించే, కానీ దానికి ముందు నాకు సంబంధించిన కొన్ని విషయాలు నీకు చెప్పాలి. ఏంటి కార్తీక్ అవి? నా గతం. నీ గతంతో నాకే అవసరం కార్తీక్. అవును కార్తీక్, నీ గతం మహా ఉంటే ఏముంటుంది? ఎవరో ఒకరు నీ జీవితంలోకి వచ్చుంటారు, వెళ్ళుంటారు, అంతే కదా. అది నేనిప్పుడు తెలుసుకోవడం అంత అవసరమా? అవును కార్తీక్, నాకు పరిచయమైన కార్తీక్ వైట్ పేపర్ లాంటివాడు. మంచి మనసున్న వ్యక్తి, మంచి ఫ్రెండ్. ఆ స్నేహమే ఇప్పుడు పెళ్లిదాకా వెళ్ళింది. మన పెళ్లి జరిగి పిల్లా పాపలతో మన జీవితాలు సుఖంగా ఉంటే చాలు. అంతేకాని గతాన్ని గుర్తు చేసుకొని గతంలో అదుండేది ఇదుండేది అని తెలుసుకుంటే మాత్రం ఏ ఉపయోగం చెప్పు కార్తీక్. మేనక, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అవును కార్తీక్, నాకు నువ్వు ముఖ్యం, నీ ప్రేమ ముఖ్యం, నీతో నా పెళ్లి ముఖ్యం. పెళ్ళైన తర్వాత మన జీవితం ముఖ్యం, మన పిల్లలు ముఖ్యం, మన భవిష్యత్తు ముఖ్యం. ఇవన్నీ బావుంటే గతంతో నాకు సంబంధం ఏంటి చెప్పు? ప్లీజ్ కార్తీక్, నాకిప్పుడే కాదు, ఎప్పుడు గతాల్ని తవ్వుకోవడం ఇష్టం ఉండదు. అయినా ఒకటి చెప్పనా కార్తీక్, మనం ముందుకు నడుస్తుంటే ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అవన్నీ మనం పట్టించుకోవద్దు. జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అనుకోవాలి. అలా అనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. నేను అలాగే అనుకుంటాను. నాకు తెలిసి నీకున్న గతం ప్రస్తుతం లేదనుకుంటున్నాను. లేదు కాబట్టే మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నా దగ్గర ఆ విషయాల్ని తీసుకురాలేదు. మరి మన మధ్య పెళ్లి అనే టాపిక్ వచ్చినప్పుడు మాత్రం ఆ విషయాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? నాకు అనవసరం అనిపిస్తుంది. నాకేం చెప్పొద్దు. నా కార్తీక్ కార్తీక్ లాగా ఉంటే చాలు.
నువ్వు నన్ను నన్నుగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటావు అనుకుంటున్నాను. కార్తీక్, నన్ను పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ నీకుంటే మా అమ్మతో మాట్లాడు. వద్దనుకుంటే అదే విషయం చెప్పు. ఇంకో విషయం తెలుసా? నువ్వు నాకు ఫ్రెండ్గా ఉన్నా నీ గతం నాకు అనవసరం. ఎందుకంటే నువ్వు రౌడీవో గుండావో కాదుగా, మనిషివి, మనసున్న మనిషివి. అలాంటప్పుడు గతంలో ఏవో చిన్న పొరపాట్లు జరిగాయని నేను నా జీవితాన్ని ఎందుకు చెడగొట్టుకుంటాను చెప్పు? ఒకవేళ అలా తెలుసుకుంటే మాత్రం నీ మీద నాకున్న ప్రేమ అభిమానం తగ్గుతాయా, లేక నీకు నా మీదున్న అభిమానం తగ్గుతుందా? ఇవేవీ జరగవు. జస్ట్ మనం మానసికంగా బాధపడ్డం తప్ప. నా మీద అభిమానం చంపుకోలేక, గతాన్ని మర్చిపోలేక నువ్వు బాధపడ్డావు. నీ గతాన్ని తెలుసుకొని నీ మీద అభిమానం చంపుకోలేక నేను బాధపడ్డాం. అవసరమా చెప్పు? అవసరం లేదు కార్తీక్. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం కావాలి, నీతో జీవితం కావాలి. నీకు అదే ముఖ్యం అనుకుంటే ఆలోచించు. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. అంతే కార్తీక్. సరే మేనక, నేను మళ్ళీ కలుస్తాను. ఓహో, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమే కాదనమాట. మ్యాటర్ పెళ్లి దాకా వెళ్ళిందే. ఈ విషయం చందుకు తెలుసా? తెలిస్తే అంత ఈజీగా వదిలేదే. మ్మ్హ్మ్. ఇదేంటి, మేనకి ఎలా మాట్లాడింది? గతం చెప్పొద్దు, నీ గతం నాకు అనవసరం అంటుంది. నేనేం చేయాలి? అసలు నేను పెళ్లి చేసుకోను అని ఎలా చెప్పను? చెప్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో. అలాగని నేను మేనకని పెళ్లి చేసుకోలేను కదా. చేసుకుని నా చందుకు అన్యాయం చేయలేను. ఇప్పుడెలా? ఏం చేయాలి? చందు, ఏంటది? మేనక నీతో క్లోజ్గా ఉంటుంది కదా? ఉంటుంది. తన పర్సనల్ మ్యాటర్లు ఏమైనా నీతో చెప్తుందా? చెప్తుంది. ఎందుకలా అడుగుతున్నా? ఏం లేదు, తనకి ఏమైనా లవ్ అఫేర్లు అయి ఉన్నాయా అని. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఇంతకుముందు ఎవరో అబ్బాయి మేనకతో మాట్లాడడం చూశాను. మేబీ షీజ్ ఇన్ లవ్. ఏంటి ఇంత తేలిగ్గా మాట్లాడుతుంది? షీజ్ ఇన్ లవ్ అని. కార్తీక్ మేనక ప్రేమించుకుంటున్నట్టు చందుకు తెలుసా? ఏంటది? ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు. ఇంతకీ మేనక ఎవరిని ప్రేమిస్తుంది? కార్తీక్ని. ఎందుకలా షాక్ అయ్యా? కార్తీక్ని ప్రేమిస్తుందా? ఏ, కార్తీక్ని ప్రేమించకూడదా? అది కా చందు. నాకు అర్థమైంది అది. నువ్వెందుకు షాక్ అయ్యావో. తను ప్రేమించే కార్తీక్ మన కార్తీక్ కాదు. నీ బొంద. అయితే అసలు విషయం నీకు తెలియదన్నమాట. అయిపోయావు. చందు, నువ్వు కార్తీక్ అనగానే టెన్షన్ పడ్డాను. నేను ముందు అలాగే టెన్షన్ పడ్డాను అది. కానీ డైరెక్ట్గా చూశాక కానీ ఆ కార్తీక్ మన కార్తీక్ వేరని తెలియలేదు. డైరెక్ట్గా చూసావా? అవును,
ఎప్పుడు? మొన్న ఆ మధ్య మేనక తన ఫ్రెండ్ కార్తీక్ని కలిసి మాట్లాడుతుంటే చూశాను. దీనికి ఏమైనా మెంటలా? అన్ని రివర్స్ అర్థం చేసుకుంటుంది. చందు, మాట వరుసగా అంటున్నాను. ఒకవేళ మేనక ప్రేమించే కార్తీక్ మన కార్తీక్ ఒకడే అయితే నువ్వేం చేస్తావు? నరికేస్తాను. నేను బ్రతికుండగా అలా జరగదాది. కార్తీక్ ఎప్పటికీ నా కార్తీకే, నాకే సొంతం. ఏంటి చందు, నా ముందు ఎలా మాట్లాడతావేంటి? నీకన్నీ తెలుసుగా అది. కొత్తగా నేను మాట్లాడేదే ఉంది. ఎప్పటికైనా నా మనసులో కార్తీకే ఉంటాడని నీకు తెలుసుగా. కళ్ళు కూడా అలా ఊహించు. కార్తీక్ నాకు తప్ప ఇంకెవ్వరికి సొంతమైనా నేను తట్టుకోలేను. నిజంగా దీని పిచ్చే. అయినా ఇదేంటి, ఆ మేనక లవ్ చేసింది కార్తీక్ని, పెళ్లి చేసుకుంటానంటుంది కార్తీక్ని. ఇదేమో నా కార్తీక్ వేరు, ఆ కార్తీక్ వేరు అంటుంది. వస్తే చందు, నువ్వు ఆభిరంలోనే ఉండు. హాయిగా అక్కడ మేనకా కార్తీక్ని పెళ్లి చేసుకుంటారు. నా రూట్ క్లియర్ అయిపోతుంది. అమ్మో, ఇది మామూలుది కాదు. కార్తీక్ ఒకవేళ మేనకని పెళ్లి చేసుకున్నా వాడిని మళ్ళీ రెండో పెళ్ళైనా చేసుకుంటుంది, కానీ నాతో కాపురానికి రాదు. దీనికి వాడంటే అంత పిచ్చి. ఆ పిచ్చి పోవాలి అంటే పిచ్చి కావాలి. చంపేస్తా. వసే చందు, నీకు రోజులు దగ్గర పడ్డాయి. దగ్గర పడ్డాయి. శ్వేత, శ్వేత, రాహుల్ ఎక్కడున్నావు? కిచెన్ లో. అబ్బా, నీ కిచెన్ లో ఏం పని? రాహుల్, ఏం పని అంటావేంటి? నేను కాకపోతే ఇంట్లో ఇంకెవరు పని చేస్తారు చెప్పు. శ్వేత, చూడు శ్వేత, అందుకే నువ్వు ఇంట్లో ఉంటే ఆ పని ఈ పని అని రిస్క్ తీసుకుంటావనే నిన్ను హాస్పిటల్లో పెట్టాను. నువ్వు ఏ పని చేయకూడదు. నిండు గర్భిణివి, హాయిగా రెస్ట్ తీసుకో. నేను మావయ్య అన్ని పనులు చేసి ఫుడ్ కూడా నీ బెడ్ దగ్గర తీసుకొస్తాం. అబ్బా, ఏం పని చేయకపోతే బోర్గా ఉంటుంది రాహుల్. ఏం బోరుగా ఉండదు. నీకు బోరు కొట్టుకున్నా నేను కబుర్లు చెప్తానుగా. రా. ఇప్పుడు చెప్పు, నీకే డిష్ వండి పెట్టమంటావు? అబ్బా, ఇప్పుడు నువ్వు వండి పెడితే తినగలమా? చెప్పు, నీకోసం ఏ స్పెషల్ అయినా చేస్తాను. అవునా? కార్తీక్, ఎక్కడికి వెళ్ళావు? మేనక దగ్గరికి వెళ్ళాను రాహుల్. మేనకని పెళ్లి చేసుకుంటానని చెప్పావా? లేదు రాహుల్, చెప్పలేదు. ఎందుకు బాబు, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించకుండా ఎలా ఉండగలను అంకుల్? నా గతం చెప్దామని మేనక దగ్గరికి వెళ్ళాను. కానీ కానీ నా గతం తనకు అనవసరం అంట. నీ గతంతో నాకు సంబంధం లేదు, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీతో జీవితం కావాలి అంటుంది. తనన్నది నిజమే కదా బాబు. ఏంటంకుల్ మీరు కూడా అలా మాట్లాడతారు? అవును బాబు, ఆ అమ్మాయి నిన్నుగా ఇష్టపడుతుంది, కానీ నీ గతాన్ని కాదుగా. కాబట్టి నీ గతాన్ని తను తెలుసుకోవాలనుకోవట్లేదు. కానీ నేను నా గతాన్ని మర్చిపోలేను కదా అంకుల్. మర్చిపోవాలి కార్తీక్, మర్చిపోతేనే జీవితం. మర్చిపోలేనన్ని రోజులు ఇదిగో నువ్వు ఇలాగే బాధపడాల్సి వస్తుంది. ఇదిగో సత్యం. హలో అంకుల్ నమస్తే, నేను ఆదిని. చెప్పు బాబు, చందు బావుందా? బాగుంది అంకుల్, చాలా బాగుంది. అందుకే ఆనందంతో మీకు ఫోన్ చేశాను. ఏంటి బాబు ఆనందం? మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అంకుల్.
నిజాన్ని మీరు దగ్గరలో ఉంటే ఎదురుగా వచ్చి చెప్పాలనుకున్నాను, కానీ దగ్గరలో లేం కాబట్టి ఫోన్ చేయాల్సి వస్తుంది. చాలా ఆనందంగా ఉంది అంకుల్. వెరీ వెరీ గుడ్ న్యూస్. ఇది చాలా ఆనందకరమైన వార్త, అందరూ వింటారు. ఆ, అలాగే చెప్పు బాబు, అందరూ వింటున్నారు. అంకుల్, నిజంగా నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది అంకుల్. ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్ అంకుల్. ఏంటి బాబు, ఏమైంది? అంకుల్, చందు, నా చందు ఆ చందు చందు ప్రెగ్నెంట్ అంకుల్.